తల్లి అలా పెట్టుకొని పడుకుంది. చినుకులేమో లైట్‌గా వస్తున్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అలా పట్టుకొని ఉండేసరికి ఒక బుడ్డిదాన్ని పెట్టేసింది. ఆ బుడ్డిదాన్ని ముట్టుకోమంటే నేనున్నాను చెప్పాం. బుడ్డిదాన్ని కూడా ముట్టుకోవట్లేదు. ముట్టుకోమ్మ అంటే అస్సలు ముట్టుకోవట్లేదు. నా ఎనకాలే తిరుగుతుందాయా. నేనేం చేయను ఆమె నొప్పులతోనేమో బాధపడుతుంది. లేదు మీలో ఎవరన్నా ఆ ప్లేస్ పిల్లలకి ఏదన్నా ఇవ్వగలుగుతారు. ఎక్కడన్నా ఏదన్నా ఉంటే నాకు చెప్పండండి. ఏదన్నా అంటే మీ తోట లాంటిది గాని అక్కడ ఉంటే మటికి నాకు చెప్పండి. నేను బుడ్డిదాన్నన్నా తీసుకొనొస్తానండి. తల్లి పిల్లల్ని మీ దగ్గరికైనా సరే. హాయ్ అండి. ఎక్కడ బుడ్డి చూసారండి. మన ఇంటి దగ్గర ఉన్న బుడ్డిదేనండి. నేను గర్భిణితో ఉందని చెప్పా కదా! ఇప్పుడైతే నొప్పులు స్టార్ట్ అయిపోయి పాపం మూలుగుతా ఉంది. లోపలికొచ్చింది. గేట్ తీశారు కదా! ఎవరు తీశారో మరి. మళ్ళీ ఇక్కడున్నా సరే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారని ఒక భయంతో నేను జాగ్రత్తగా బయటికి తీసుకెళ్తా అని చెప్పేసి ఒకసారి నేను బయటికి తీసుకొని వెళ్ళి బయట పెట్టేసాం మేము. అయినా సరే రెండోసారి కూడా మళ్ళీ వచ్చింది. ఇక అలా వస్తే మళ్ళీ ఇక్కడ పెట్టిందనుకో పిల్లల్ని కష్టం. ఇంకా వీళ్ళు తిడతా ఉంటారు. పిల్లల్ని ఏదో ఒకటి చేస్తారని ఒక భయంతోని నేను మళ్ళీ బయటికి తీసుకురమ్మని చెప్పేసి సన్నీతో చెప్పాను నేను జాగ్రత్త తీయమనేసి. అంటే మనిషి వెళ్ళటానికి లేదు కదా, ఒంగోని తీయాలని చెప్పేసి సన్నీనే నేను తీయమన్నా. అలా జాగ్రత్త పట్టుకొని తీయమ్మని నేను. ఎందుకంటే అప్పటికే ఆమె నొప్పులతో బాధపడుతుంది. నిదానంగా నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. మీ బ్యాక్ సైడ్ కూడా చూస్తే అర్థమవుతుంది పాపం. చాలా అంటే చాలా మూలుగుతూ ఉంది. సన్నీ ఏమో జాగ్రత్తగా పట్టుకొనేసేసి బయటికి తీసుకొని వచ్చిండండి. నాకే కొంచెం బాధ అనిపించింది. మరి మనదేమో ఇదేం సొంత ఇల్లు కాదు కదండి. అప్పటికే వాళ్ళు కొడుతున్నారు కదా. పోయినసారి కూడా నేను ఒక వీడియో చేసే కదా, మీరు చూసే ఉంటారు కదా. కర్రతో కొడితే అది రెండుగా ఇరిగిపోయింది. అది వచ్చేసి అంత దెబ్బ తగిలింది దానికి వచ్చేసి. ఇప్పుడు కూడా పిల్లల్ని ఏదైనా చేస్తారని ఒక భయంతో నేను తీసుకొచ్చి ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ పెడతాను. తినట్లేదు ఎన్నుకోకుండా. అది అక్కడ గేట్ దగ్గరే నొప్పులతో బాధపడతా ఉందండి. అక్కడ తర్వాత ఆమెకి బ్లడ్ లాగా పడిపోయింది. లేదు ముందు బుడ్డిదాన్ని డెలివరీ అయిపోయింది ఒక బుడ్డిది. అప్పుడు పడితే కదా అంతా కూడా నేను క్లీన్ చేశానండి. నా మాట వినట్లేదు. లోపలికి వెళ్దాం పద అనేసి నా వెనకాలే తిరుగుతుంది. నన్ను వదిలిపెట్టట్లేదు. నాకేం బాగా టెన్షన్ వస్తుంది. నొప్పులతో బాధపడుతున్నా. అలా చూస్తుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను అసలుకి. ఇక్కడే నేను అందుకని పట్టుకొని సరి చేస్తూ ఉన్నా. నేను ఈ చెట్లలో తీసుకొని వచ్చేసి ఎటు వెళ్ళొద్దని చెప్పేసి ఆమె దగ్గరే నిల్చున్నానండి. నేను ఎటు వెళ్తే అటు వెళ్తుంది. ఇప్పుడు ఇక పిల్లని పెట్టేసింది గామ. ఒక పిల్లనే పెట్టేసింది. చాలా బాధపడుతుంది. అలా పట్టుకొని ఉండేసరికి ఒక బుడ్డిదాన్ని పెట్టేసింది. ఆ బుడ్డిదాన్ని ముట్టుకోమంటే నేను ఉన్నాను చెప్పాం. బుడ్డిదాన్ని కూడా ముట్టుకోవట్లేదు. ముట్టుకోమ్మ అంటే అసలు ముట్టుకోవట్లేదు. నా వెనకాలే తిరుగుతుందాయా. నేనేం చేయను ఆమె నొప్పులతోనేం బాధపడుతుంది. నేనేం చేయలేకపోతున్నాను. నా టెన్షనే నేను కూడా చూడలేకపోయానండి. ఇక్కడేమో ఎవరో రానివ్వరాయా. అటు ఇటు తిరుగుతుంది. ఆ బుడ్డి దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందండి బుడ్డిది. ఇక అప్పుడు మళ్ళీ నేను అక్కడ పెట్టేసేసి ముందు తల్లిని తీసుకొద్దాం అని చెప్పేసి అక్కడ వదిలేసి మళ్ళీ బుడ్డిదాన్ని తీసుకొని వచ్చాను నేను. ముట్టుకమ్మంటే ముట్టుకోదు అసలుకి. మళ్ళీ పేపర్లో పెట్టేసి నేను అంటే క్లాత్ తర్వాత తీసుకొద్దాంలే ముందని చెప్పేసి ఏమి ఎక్కడ పెట్టిందో అర్థం కావట్లేదు కదా. ఇంకా పిల్లల్ని ఇసుకేస్తుంది బాగా. అటు ఇటు తిరుగుతుంది. ఇక నేను ఉంటే ఎలాగే చేసిద్దని చెప్పేసి నేను సన్నీని కింద ఉంచేసి నేను పైకి వచ్చానండి. పైకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అటు ఇటు ఆ రోడ్డుకి ఈ రోడ్డు తిరుగుతుంది. ఇటుపక్క అటుపక్క తిరుగుతూనే ఉంది. చాలా అంటే చాలా బాధేస్తుంది. ఎవరు గేట్లు తీసినా కూడా ఎదురు గేటుకు కూడా వాళ్ళ పిల్ల ఎలబోసాకల వాళ్ళు పైపుతో నీళ్లు కొట్టంగానే మళ్ళీ వచ్చేసిందండి బుడ్డిది వచ్చేసి. మళ్ళీ గేట్ నెడుతుంది వచ్చేసి. వద్దమ్మా అని చెప్పినా కూడా వినట్లా. నా వాయిస్ వినేసి రావాలని చెప్పి ట్రై చేస్తుంది. నేనేం చేయను చెప్పు. అసలు నాకేం అర్థం కాలేదు. ఆ టెన్షనేనండి బాగా ఎక్కువైపోయి నిన్నైతే ఏడ్చేసాను. నేనైతే ఎందుకు నాకు ఈ బాధ అని చెప్పి. ఏదైనా మనం కళ్ళతో చూసి అది పడే బాధను చూస్తుంటే చాలా అంటే చాలా బాధేస్తుందండి. నేనైతే రియల్గా చూస్తున్నా కాబట్టి నా బాధన అలా అంటే ఎక్కువగా ఇదైపోతుంది. నా మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అలా చూడలేకపోతున్నా. నా వల్ల అయితే అవ్వట్లేదండి. అందుకని పిల్ల తల్లికి వరకైనా ఒక ప్లేస్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది ఒక్కోసారి వచ్చేసి. ఇక్కడైతే మళ్ళీ బుడ్డిదాన్ని బాగానే పట్టుకుంది. తర్వాత నోటితో పట్టుకొని వేరే ప్లేస్లో మళ్ళీ చెక్ చేసిందండి అక్కడ. అప్పుడు వరకు అయితే నేను సన్నీనైతే అక్కడే ఉంచా. ఎందుకంటే ఆ పిల్లని వదిలేసేసి అటు ఇటు తిరుగుతుంది కదా. ఒక బుడ్డిదాన్నే పెట్టింది. చాలా టైం తీసుకుంది అనుకో. తర్వాత ఆ ఒక్కదాన్ని బుడ్డిదాన్ని పెట్టినా సరే ఇక ఆమె అటు ఇటు తిరుగుతుంది. సన్నీ కదిలితే తిరిగిద్ది. సన్నిగాడు కూడా ఫీల్ అవుతుందండి. వద్దంటే చెప్పు నేను బయటే ఉంటాను. అది నీ వెనకాల వస్తుంది. ఇదండి పరిస్థితి. సన్నీ లోపలికి రానివ్వదు. ఆ పిల్లని కూడా వదిలేసి వస్తుంది. ఇంకా పిల్లల్ని పెట్టాలి. అది వచ్చేసి ఇలా ఇసుకెత్తుంది. ఏం చెప్పాలి అలా ఇసుకిచ్చేస్తుంది మమ్మల్ని. అక్కడ పిల్లని చెట్లు వదిలేసి వచ్చింది. నమ్మ నువ్వు ఆగానమ్మా.
నేను చెప్తున్నా కదా! ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని అనిపిస్తుంది. అదే అంటారు కుక్క జన్మ ఎవరికీ రాకూడదండి. నిజంగా ఎంత బాధంటే ఆ బుడ్డిదాన్ని చూడండి మీరు ఎలా గమనిస్తున్నారా? నేను నైట్ తీశానండి ఈ వీడియో. 5 పిల్లలు పుట్టినాయి కదా! తల్లి అలా పెట్టుకొని పడుకుంది. చినుకులేమో లైట్‌గా వస్తున్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ ఎక్కువైపోయింది. ఎక్కడ వర్షం ఎక్కువైతే మళ్ళీ నేను పిల్లల్ని ఎక్కడ పెట్టాలి? ఏం చేయాలని ఒక భయం ఏర్పడిపోయిందండి. అక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే తడవట్లేదు. కానీ అక్కడ అది కరెంట్ అది ఉంది. ఏం అవ్వదనేసి అంటున్నారు పక్కనోళ్ళొచ్చేసి. మనకేం వేరే ప్లేస్ కూడా లేదు గదా! నిజంగా వర్షం ఎక్కువైపోతే మటికి నైట్ మటికి నేనైతే వేరే ప్లేస్‌కి ఏదన్నా ఎతకాలండి. కట్టవైపని తీసుకొనెళ్ళాలి. ఇక అంతకుమించి నేను చేయగలిగింది ఏమి లేదండి. లేదు మీలో ఎవరన్నా ఆ ప్లేస్ పిల్లలకి ఏదన్నా ఇవ్వగలుగుతారు. ఎక్కడన్నా ఏదన్నా ఉంటే నాకు చెప్పండండి. ఏదన్నా అంటే మీ తోట లాంటిది గాని అక్కడ ఉంటే మటికి నాకు చెప్పండి. నేను బుడ్డిదాన్నన్నా తీసుకొనొస్తానండి. తల్లి పిల్లల్ని మీ దగ్గరికైనా సరే.